హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 11, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ లేదా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? సో ఇక్కడ సమాధానాన్ని చూద్దాము. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి యోగాసన ఛాంపియన్షిప్, వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ పేరుతో జూన్ 2026లో జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ ఇంపార్టెంట్. జూన్ 4న స్టార్ట్ అయింది, జూన్ 8న ముగిసింది. ఏదైనా అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న క్రీడకి సంబంధించి మనం చూస్తున్నప్పుడు, ఇటువంటి ఛాంపియన్షిప్ గురించి కానివ్వండి, టోర్నమెంట్ గురించి కానీ చూస్తున్నప్పుడు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది, నగరం ఏది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆతిథ్య దేశము భారత్. ప్రపంచానికే యోగాని పరిచయం చేసిన, యోగా పాఠాలు నేర్పిన భారత్ ఆతిథ్యంలో వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జూన్ 4 నుండి జూన్ 8 వరకు జరిగింది. మరి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. యోగాసన భారత్ మరియు వరల్డ్ యోగాసన సంస్థలు సంయుక్తంగా ఈ ఈవెంట్ని, ఈ ఛాంపియన్షిప్ని నిర్వహించడం జరిగింది. మరి పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే మన భారతదేశము. మొత్తం 114 పతకాలను కైవసం చేసుకుంది. పతకాల పట్టికలో అగ్రస్థానం, గుర్తుపెట్టుకోండి. ఇక ఇటువంటి టాపిక్స్ని మనం చూస్తున్నప్పుడు లేదా నేర్చుకుంటున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి అంటే, బేసిక్ థింగ్స్ యోగాకి సంబంధించి 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యోగా దినోత్సవాన్ని అధికారికంగా ఆమోదించింది. 2014 సంవత్సరంలో ఏ తేదీని ఆమోదించింది? జూన్ 21. ప్రతి ఏడాది కూడా జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా నిర్వహించుదామని చెప్పేసి భారత్ చేసిన ప్రతిపాదనకి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ప్రపంచ దేశాలు మద్దతు ఇచ్చినాయి. ఆ విధంగా 2015 సంవత్సరం జూన్ 21 మొట్టమొదటి యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇకపోతే యోగాకి మరొక అంతర్జాతీయ ప్రాముఖ్యత ఎప్పుడొచ్చింది అంటే 2016 సంవత్సరంలో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ 2016 సంవత్సరంలో యోగాని ఏ జాబితాలో గుర్తించింది అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యోగాని గుర్తించింది మన భారతదేశం నుంచి. ఇదొకటి ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇంకొక ఇయర్ 2020 సంవత్సరంలో మన భారత ప్రభుత్వము యోగా అనేది ఏదో ఆసనాలు మాత్రమే వేయడం కాదు, ఇది క్రీడ కూడా అని ఒక క్రీడా హోదాను కూడా యోగాకి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతి ఏడాది కూడా జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా మనం జరుపుకుంటాం కదా. 2026 సంవత్సరం లేదా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించింది. ఏంటది? యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, సీనియర్ సిటిజన్స్ని దృష్టిలో ఉంచుకొని. ఇకపోతే సో యోగాకి సంబంధించిన ఈ పాయింట్ చూడండి. మరి యోగా నిర్వహణ అనగానే కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గుర్తుకు రావాలి. ప్రతాప్ రావు జాదవ్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్.
ఇక ఈ ఛాంపియన్షిప్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, కన్సర్న్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ, ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఇక ఈ యోగాసన ఛాంపియన్షిప్కి సంబంధించిన పాయింట్స్. సో జూన్ నెలలో జరిగిందని గుర్తుంచుకోండి. జూన్ 2026 ఎక్కడ జరిగింది? గుజరాత్ రాష్ట్ర ఆతిథ్యంలో అహ్మదాబాద్ లేదా అహ్మదాబాద్. 2030 సంవత్సరంలో కామన్వెల్త్ సెంటినరీ గేమ్స్ అక్కడే జరగబోతున్నాయి, గుజరాత్లో. ఓకేనా? ఇక ఈ మొట్టమొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ యోగాకి సంబంధించి ఏ విభాగాలపైన ఫోకస్ చేసింది అంటే, ట్రెడిషనల్ యోగాసన అంటే ఏదన్నా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న క్రీడని మనం చూస్తున్నప్పుడు, ఈ క్రీడా వేడుకల్ని చూస్తున్నప్పుడు కేటగిరీస్ అనేవి చూస్తాం. ఇది కేటగిరీగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్టిక్ సింగిల్ కేటగిరీ, నెక్స్ట్ ఆర్టిస్టిక్ పేర్ కేటగిరీ, నెక్స్ట్ ఆర్టిస్టిక్ గ్రూప్ కేటగిరీ, నెక్స్ట్ రిథమిక్ పేర్. అంటే ఈ కేటగిరీస్లో, ఈ విభాగాల్లో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఓకేనా? ఈ క్రీడ నిర్వహణలో, ఈ ఛాంపియన్షిప్ నిర్వహణలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాత్ర సో చాలా ప్రశంసనీయమైంది. ఓకేనా? సో పథకాల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్ మొత్తం 114 పథకాలను కైవసం చేసుకుంది. అందులో గోల్డ్ మెడల్స్ 102, సిల్వర్ మెడల్స్ 9, బ్రాంజ్ మెడల్స్ 3. ఇక పథకాల పట్టికలో రెండవ స్థానంలో జపాన్ ఉంది మొత్తం 11 పథకాలతో. మూడవ స్థానంలో అర్జెంటీనా ఉంది 5 పథకాలతో. టాప్ 3 గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేపాల్ పథకాల పట్టికలో 52 పథకాలతో 5వ స్థానంలో ఉంది. మరి అదేంటి సార్, జపాన్ ఏమో 11 పథకాలు 2వ స్థానం అంటున్నారు, నేపాల్ ఏమో 52 పథకాలు 5వ స్థానం అంటున్నారు. ఎలా మరి దీన్ని ఎలా జస్టిఫై చేయాలి, ఎలా సాటిస్ఫై చేయాలి ఈ కండిషన్ని అంటే, ఎప్పుడైనా పథకాల పట్టికలో స్థానం అనేది స్వర్ణ పథకాల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. బేసిక్ థింగ్ గుర్తుంచుకోండి ఏదైనా సరే. ఓకేనా? సో ఇక ఇదంతా కూడా స్క్రిప్ట్, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో భారత్ 114 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత జట్టు 102 స్వర్ణ పథకాలు సాధించి పోటీల్లో ఆధిపత్యం చాటింది. 122 మంది సభ్యులతో కూడిన భారత జట్టు 6 వయో విభాగాల్లో పోటీ పడింది. ఈ ఛాంపియన్షిప్లో 79 దేశాల నుంచి 522 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. 31 దేశాలు కనీసం ఒక పథకం గెలుచుకోగా 10 దేశాలు స్వర్ణ పథకాలను సాధించింది అంటే ఈ ఛాంపియన్షిప్లో. జపాన్ 11 పథకాలతో 2వ స్థానంలో ఉంది. ఓకేనా? రైట్. జూన్ 4న స్టార్ట్ అయింది ఈ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్. జూన్ 8న ముగిసింది. యోగాను కేవలం సాధనగా కాకుండా అంతర్జాతీయ పోటీ క్రీడగా అభివృద్ధి చేసి ప్రపంచ క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఈ పోటీలను యోగాసన భారత్ మరియు వరల్డ్ యోగాసన బాడీ సంయుక్తంగా నిర్వహించినాయి. ఇక 2020 సంవత్సరంలో డిసెంబర్ 17న మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు మరియు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వారు యోగాని అధికారికంగా పోటీ క్రీడ హోదా ఇచ్చి గుర్తించడం జరిగింది. ఓకేనా? సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది యోగాసన క్రీడలను మన భారతదేశంలో. సో యోగాసన భారతదేశంలో యోగాసన క్రీడల జాతీయ పాలక సంస్థ. ఒక్కొక్క క్రీడకు సంబంధించి నిర్వహణ నియంత్రణ సంస్థ ఉంటుంది కదా, అలా యోగాకి సంబంధించి ఇది. రైట్, ఎనఫ్. సో పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? సో ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో గుజరాత్ ఆతిథ్యంలో జరిగింది కాబట్టి గుజరాత్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. గుజరాత్ క్యాపిటల్ వచ్చేసేసి గాంధీనగర్. అక్కడ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు భూపేంద్రభాయ్ పటేల్ గారు ఉన్నారు, గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఈరోజు జూన్ 11th నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నీతి ఆయోగ్కి సంబంధించి మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. మరి నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు,
చట్టబద్ధ సంస్థ కాదు. మరి ఎలా ఏర్పాటైందంటే క్యాబినెట్ రిజల్యూషన్, కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న ఒక అడ్వైజరీ బాడీ. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. ఆ తర్వాత స్థానం వైస్ చైర్పర్సన్. రీసెంట్గా ఏప్రిల్ 2026లో నూతన నియామకం చూసాము. నీతి ఆయోగ్కి నూతన వైస్ చైర్పర్సన్గా అశోక్ కుమార్ లాహిరి గారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు, ప్రముఖ ఆర్థికవేత్త రావడం జరిగింది. ఎవరి స్థానంలో? సుమన్ బెరీ గారి స్థానంలో. ఇక మార్చ్ 2026లో నీతి ఆయోగ్కి నూతన CEO రావడం జరిగింది. BVR సుబ్రహ్మణ్యం గారి స్థానంలో నిధి చిబ్బర్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇక నీతి ఆయోగ్లో ప్రస్తుతం 7 ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లను కూడా చెప్తాను. ఆల్రెడీ మనం ఆ 7 ఫుల్ టైం మెంబర్స్ ఎవరని మీకు నేను షార్ట్ వీడియోలో కూడా ఇచ్చాను మన CA 360 కోర్స్లో. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చెప్తాను. మీరు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రం చూడగానే థింక్ ట్యాంక్ అని కానీ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పదాలని కానీ చూసారనుకోండి, కింద ఇన్ఫరెన్సెస్లో నీతి ఆయోగ్ అనే ఆప్షన్ ఉందనుకోండి, అది మ్యాక్సిమం ఆన్సర్ అయి ఉంటుంది. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి కీలకమైన సమావేశం, గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు అనేవి ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉంటాయి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ కదా. అలా నీతి ఆయోగ్కి సంబంధించిన 11th గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది న్యూఢిల్లీ, దేశ రాజధాని. మరి మొట్టమొదటి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా నీతి ఆయోగ్ సంబంధించిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఎన్ని జరిగినాయి, మొదటిసారి ఎప్పుడు జరిగింది, రీసెంట్గా జరిగింది ఎప్పుడు, నంబర్ ఏంటి, దేనిపైన ఫోకస్ చేశారు, థీమ్ ఏంటి. ఏదైనా ఒక సదస్సుకు సంబంధించి మనం చూస్తున్నప్పుడు డేట్స్ కానివ్వండి, థీమ్ కానీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లను కనుక మనం చూసామనుకోండి, మొట్టమొదటిసారి 2015 నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపన జరిగింది? 2015 జనవరి 1 కదా, అదే సంవత్సరం 8th ఫిబ్రవరి 2015 రోజున మొట్టమొదటి సమావేశం. సెకండ్ది వచ్చేసి జూలై 15th 2015. థర్డ్ వచ్చేసి 23rd ఏప్రిల్ 2017. ఫోర్త్ వచ్చేసేసి 17th జూన్ 2018. ఫిఫ్త్ వచ్చేసేసి 15th జూన్ 2019. నెక్స్ట్ 6th వచ్చేసి 20th ఫిబ్రవరి 2021. 7th వచ్చేసి 7th ఆగస్ట్ 2022. 8th వచ్చేసి 27th మే 2023. 9th వచ్చేసి 27th జూలై 2024. 10th అంటే లాస్ట్ ఇయర్ 2025 మే 24th జరిగింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు జూన్ 11th 2026 రోజున నీతి ఆయోగ్ 11th గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది కదా. థీమ్ ఏంటి అంటారు, ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్. థీమ్ వచ్చేసేసి ఇంక్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భం ఎప్పుడు? 2047. అప్పటి వరకు మనం సాధించాల్సిన లక్ష్యాలను మనం వికసిత భారత్ పేరుతో చూస్తూ ఉంటాం. సో వికసిత భారత్ని దృష్టిలో ఉంచుకొని థీమ్ని ఫోకస్ చేయడం జరిగింది. సో థీమ్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి, ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. సో ఇంక్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత భారత్ అనేది ఈ సంవత్సరం నీతి ఆయోగ్ లేదా 11th గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం యొక్క థీమ్. ఇక నీతి ఆయోగ్లో ప్రస్తుతం 7 ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారన్నాను కదా, వాళ్ళ పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి. రాజీవ్ గౌబా గారు ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, తను ఒక సభ్యుడు, ఫుల్ టైం మెంబర్. కేవీ రాజు గారు ఎకనామిస్ట్ అండ్ పబ్లిక్ పాలసీ స్పెషలిస్ట్. గోబర్ధన్ దాస్ అకాడమిక్ అండ్ ఎకనామిక్ పాలసీ ఎక్స్పర్ట్. అభయ్ కరెందికార్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎం శ్రీనివాస్ డైరెక్టర్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఆర్ బాలసుబ్రహ్మణ్యం డెవలప్మెంట్ ప్రాక్టీషనర్ గవర్నెన్స్ ఎక్స్పర్ట్. జోరం అనియా ఫస్ట్ ఫుల్ టైమ్ మెంబర్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ ఆర్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇక ఇందాక నేను ఏదైతే ఓరల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో దానికి సంబంధించిన స్క్రిప్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2026 జూన్ 11 ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ 11th గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసేసి ఇంక్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారతే టు 2047. వయస్సు, లింగం, ప్రాంతం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుని అభివృద్ధి మరియు సంక్షేమంపై ఈ థీమ్ దృష్టి సారించింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరి నీతి ఆయోగ్ సమావేశానికి ఖచ్చితంగా రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం ఉండాలి కదా. సో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్, కేంద్ర మంత్రులు మరియు నీతి ఆయోగ్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 4 పిల్లర్స్ పైన దృష్టి కేంద్రీకరించారు. అదేంటంటే మౌలిక మానవ మూలధనం మరియు భవిష్యత్తు నైపుణ్యాలపైన, ఉత్పాదక ఉపాధి, వ్యవస్థాపక మరియు వికేంద్రీకృత వృద్ధి, డీసెంట్రలైజ్డ్ గ్రోత్ అన్నట్టు, ఆరోగ్యం, పోషణ మరియు సంక్షేమం. ఇక మీకు ఆరోగ్యం అంటే ఏంటి, పోషణ అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి, ఈ బేసిక్ వర్డ్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అందరికీ సమానత్వం మరియు గౌరవము, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత ప్రోత్సాహంపై ప్రత్యేక చర్చలు ఇందులో జరిగినాయి. పరిపాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యూపీఐ ఇటువంటివి ఉంటాయి కదా, భాగస్వామ్యాలు మరియు డేటా ఆధారిత వ్యవస్థల వినియోగంపై దృష్టి పెట్టింది ఈ సమావేశము. స్వల్ప, మధ్య మరియు దీర్ఘకాలిక అభివృద్ధి ఫలితాల పర్యవేక్షణ కోసం కార్యాచరణ రోడ్ మ్యాప్ అనేది జరిగింది. సో నీతి ఆయోగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. అసలు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంటి? నీతి ఆయోగ్కి సంబంధించిన అత్యున్నత నిర్ణయాత్మక వేదిక గవర్నింగ్ కౌన్సిల్ సంబంధించిన. అందుకే మొదటి నుండి చివరి వరకు డేట్స్ చెప్పాను మీకు నేను. రాష్ట్ర ముఖ్యమంత్రులు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉంటారు కదా, వారు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు కేంద్ర మంత్రులతో కూడి ఉంటుంది ఇది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈరోజు ప్రపంచ క్రీడా పండుగ స్టార్ట్ అయింది. ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు చూసే ఒక క్రీడ ఏదంటే ఫుట్బాల్. మరి ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ ఈరోజు జూన్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈ కోణంలో స్టార్టింగ్ డే రోజు మీకు నేను చెప్తాను కదా, తర్వాత ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత టైటిల్ విజేత ఎవరు, రన్నర్ ఎవరు, గోల్స్ సంబంధించిన రికార్డ్ ఏంటి, ఈ టోర్నమెంట్ ప్రత్యేకతలన్నింటినీ కూడా స్పెషల్ వీడియోగా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్రీడా పండుగ గురించి బేసిక్ పాయింట్స్. ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ది ఫుట్బాల్ అసోసియేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. మరి ఫిఫా అనే సంస్థ జ్యూరిచ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. బేసిక్ పాయింట్స్. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు, అంతర్జాతీయ టోర్నమెంట్ చూస్తున్నప్పుడు ఆ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఎవరో చూడాలి. ఓకేనా? ఫిఫా వరల్డ్ కప్ జూన్ 11th ఈ రోజు నుండి ప్రారంభము. ఓకేనా? ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఓకేనా? మెన్స్ వరల్డ్ కప్ 2026. లాస్ట్ టైము 2022లో మనం చూసాము, ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి కదా 2022 వరల్డ్ కప్. మీరు అందరూ చూస్తుంటారు, పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్న వస్తాను, అప్పుడే మీకు చెప్పాను నేను. అప్పుడు విజేత ఎవరు? అర్జెంటీనా, లియోనెల్ మెస్సీ సారథ్యంలో. రన్నరప్ ఎవరు? ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి ఇవి. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అర్జెంటీనా బరిలోకి దిగుతోంది. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 పురుషుల వరల్డ్ కప్ ఇప్పుడు జరుగుతుంది, 2026 ఇయర్లో జరుగుతుంది. ఇది 23rd ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 1930. అప్పుడు విజేత ఉరుగ్వే. ఈ టోర్నమెంట్, ఈ సంవత్సర టోర్నమెంట్ 11th జూన్ 2026 ఈ రోజున ప్రారంభమై 19th జూలై 2026 వరకు జరుగుతుంది. ఓకేనా? మరి ఆతిథ్యం ఇచ్చే దేశం లేదా దేశాలేంటి? ఈ కోణంలో ప్రశ్న పడుతుంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఈ సంవత్సరం ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కి, మెన్స్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. హోస్ట్ కంట్రీస్ 3 దేశాలు కలిసి నిర్వహిస్తున్న తొలి ఫిఫా వరల్డ్ కప్ ఇదేనంట. జట్ల సంఖ్య 32 ఉండాలి. వాస్తవానికి లాస్ట్ టైం అలా 32 ఉండే, కానీ ఇప్పుడు 48కి పెంచబడింది. సో 48 దేశాలు ఆడుతున్న ఒక వరల్డ్ కప్ ఇది. చరిత్రలోనే అతిపెద్ద ఫిఫా వరల్డ్ కప్, అత్యధిక జట్లు పాల్గొంటున్న వరల్డ్ కప్. మొత్తం 104 మ్యాచ్లు నిర్వహించబడతాయి. 12 గ్రూపులు, ఒక్కో గ్రూప్లో 4, 12x4. ప్రతి గ్రూప్లో మొదటి 2 స్థానాలు పొందిన జట్లతో పాటు ఉత్తమ 8 3వ స్థాన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా రౌండ్ ఆఫ్ 32 ప్రవేశపెట్టబడింది. ప్రారంభ మ్యాచ్ మెక్సికో జూన్ 11th మెక్సికో నగరంలోని ఎస్టాడియో
అజ్టెకా స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని మెట్లైఫ్ స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్ వేదిక జూలైలో. మెక్సికో 1970, 1986, 2026 3 వేర్వేరు వరల్డ్ కప్లకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా నిలిచింది. ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా. అర్జెంటీనా అంటేనే మనకు గుర్తుకొచ్చేది లియోనెల్ మెస్సీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ టోర్నమెంట్ని ఫిఫా నిర్వహిస్తుంది, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. ఓకేనా? ఆ సంస్థ 1904లో స్థాపన జరిగింది, May 21. ఇక ఈసారి కొంతమంది దిగ్గజాల చివరి వరల్డ్ కప్ ప్రదర్శన. అర్జెంటీనా నుండి లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ నుంచి క్రిస్టియానో రొనాల్డో, నెక్స్ట్ బ్రెజిల్ నుండి నెయ్మార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్, తరచు విపత్తులతో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షల్లో మనం ప్రశ్నలు చూస్తున్నాము. ప్లేసెస్ ఇన్ న్యూస్ విభాగంలో జాగ్రఫీ సబ్జెక్ట్ సంబంధించి అర్థం చేసుకోవచ్చు, మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు, వాటి లొకేషన్ ఏంటి, ఏ దేశంలో ఉంది, ఎనఫ్ అంతకుమించి అడిగారు. మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ May 24న జరిగింది కదా, అందులో అడిగారు అగ్నిపర్వతం పైన అడుగుతారన్నాను, అడిగారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా దేశంలో ఉన్న ఒక అగ్నిపర్వతం, షివెలిచ్ అగ్నిపర్వతం విస్ఫోటనంతో న్యూస్లో ఉంది. మీరు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా చూసుంటారు. విపత్తులు, మనం నిన్నటి క్లాస్లోనేమో ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపం గురించి, ఐలాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాము. 8.1 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ అని. సో ఇప్పుడు రష్యాలో తీవ్ర అగ్నిపర్వత విస్ఫోటనం. ఎనఫ్. సో రష్యా తూర్పు ప్రాంతంలోని షివెలిచ్ అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెంది 10 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలను విడుదల చేసిందంట. ఈ విస్ఫోటనం కారణంగా విమానయానానికి రెడ్ లెవెల్ హెచ్చరిక జారీ అయింది. షివెలిచ్ అగ్నిపర్వతం రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో ఉన్న అతిపెద్ద మరియు అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటి. యాక్టివ్ వాల్కెనో ఈరోజు మరింత యాక్టివ్గా ఉంది. దీని వయసు సుమారు 60,000 నుంచి 70,000 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. ఓకేనా? ఇది స్ట్రాటో వాల్కెనో రకానికి చెందిన అగ్నిపర్వతం. బూడిద, లావా మరియు అగ్నిపర్వత శిలల పొరలతో ఏర్పడింది. దీని శిఖరం 3,283 మీటర్ల ఎత్తులో ఉండి 9 కిలోమీటర్ల వెడల్పు గల కాల్డెరాని కలిగి ఉంటుందంట. ఓకేనా? కాల్డెరాలో లావా డోమ్ సదుపాయం ఉండగా బయటి వాలుదారుల్లో కూడా అనేక లావా డోమ్లు ఉన్నాయి. ఓకేనా? రైట్, సరిపోతుంది. ఇక రష్యాకి సంబంధించి మాస్కో ఇస్ ద క్యాపిటల్. అక్కడ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నారు. రూబుల్ ఇస్ ద కరెన్సీ, రష్యన్ రూబుల్. ఓకేనా? కంచట్కా ఐలాండ్ ఎక్కడ ఉంది? ఓకేనా? రష్యాలో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటే తరచూ అగ్నిపర్వత విస్ఫోటనాలతో, ఎర్త్క్వేక్స్తో, సునామీస్తో న్యూస్లో ఉంటాయి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇప్పుడు కంచట్కా ఇలాంటివి. ఇక స్ట్రాటో వాల్కెనో అంటే లావా, బూడిద మరియు అగ్నిపర్వత అవశేషాల పొరలతో కప్పబడిన అగ్నిపర్వతం. సాధారణంగా తీవ్రమైన విస్ఫోటనాలకు ప్రసిద్ధి స్ట్రాటో వాల్కెనోస్. అగ్నిపర్వతాలు కూడా రకాలు ఉంటాయి, మీకు జాగ్రఫీ సబ్జెక్టులో నేర్చుకుని ఉంటారు. ఓకేనా? ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగా ఒక టాపిక్ ఈరోజు న్యూస్లో ఉంది, మీరు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుంటారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషను చేసిన సిఫార్సు. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఇక్కడ న్యూస్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా జాతీయ మహిళా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన, ఇలా అడుగుతారు పోటీ పరీక్షల్లో. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదైనా ఒక్కటన్నా ఆర్టికల్ ఒక సంస్థ గురించి తెలుపుతుంది అనుకోండి, అది రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గురించి అసలు రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. మరి ఎలా ఏర్పాటైంది అంటే పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పాటే పని చేస్తున్న ఒక శక్తివంతమైన సంస్థ. మహిళల కోసం, మహిళల హక్కుల పరిరక్షణ కోసము, చట్టాల పరిరక్షణ కోసం, మహిళల కోసం ఉద్దేశించబడింది. మరి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చట్టబద్ధ సంస్థ అంటే ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైందో తెలుసుకోవాలి. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992 జాన్ 31 రోజున ఏర్పాటై పనిచేస్తుంది. చట్టబద్ధ సంస్థల గురించి చూస్తున్నప్పుడు ఏ చట్టము ఎప్పుడు ఏర్పాటైందో చూడాలి. ఓకేనా?
సో చరిత్రలో మొట్టమొదటి చైర్పర్సన్ జయంతి పట్నాయక్ గారు. మరి ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి చైర్పర్సన్ ఎవరు అంటే విజయ కే రహత్కర్ గారు. రాజ్యాంగంలో మహిళల హక్కులు ఉన్నాయి, మరియు పార్లమెంట్ రూపొందించిన మహిళా చట్టాలు ఉన్నాయి, వాటికి సంబంధించి పరిరక్షిస్తున్న ఒక సంస్థ అని చెప్పచ్చు. మరి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈరోజు చేసిన సిఫార్సు ఏంటంటే మహిళా ఖైదీలు, కామన్గా ప్రిజన్ జైళ్ళు ఉంటాయి కదా, అందులో మహిళా ఖైదీలు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి మహిళా ఖైదీల హక్కుల పరిరక్షణకు జాతీయ జైళ్ళ కమిషన్ ఏర్పాటు చేయాలని నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఓకేనా. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇటీవల జైళ్ళ సంస్కరణలు ఇటువంటివి రెగ్యులర్గా చూస్తున్నాము. భారతదేశంలోని జైళ్ళు దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విధంగా రీఫార్మ్స్ తీసుకురండి అని చెప్పేసి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ, ఇటువంటి చూడండి వార్తలు వచ్చిన కమిటీల గురించి, ఓకేనా. సో ఇది వాస్తవంగా జైల్లో ఉండే ఖైదీలకు హక్కులు ఉంటాయి, ఓకేనా, ఖైదీల హక్కులు. అందులో భాగంగా మహిళల కోసం ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా జాతీయ జైళ్ళ కమిషన్ని ఏర్పాటు చేయడని ఈ కమిషన్ చెప్తోంది. ఒక కమిషన్ ఇంకొక కమిషన్ ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేస్తోంది. మహిళలకు సంబంధించి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కన్సర్న్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖకి సిఫార్సులు చేస్తూ ఉంటుంది ఎన్సీడబ్ల్యూ. దేశంలోని జైళ్ల పర్యవేక్షణ మరియు మహిళా ఖైదీల హక్కుల పరిరక్షణ కోసము జాతీయ జైళ్ల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రిజన్స్ ఏర్పాటు చేయాలని జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సిఫార్సుది మహిళా ఖైదీలకు సంబంధించిన చట్టాలపై రూపొందించిన లా రివ్యూ 2025-2026లో భాగంగా ఈ సిఫార్సులు చేయబడ్డాయి. మహిళా ఖైదీల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా జైలు సంస్కరణలు తీసుకురావాలని కమిషన్ సూచించింది. జైలు పరిపాలన, సంక్షేమ చర్యలు మరియు హక్కుల పరిరక్షణ కోసం విస్తృత చట్టపరమైన సంస్థాగత మార్పులు అవసరమని పేర్కొంది. ఈ సిఫార్సులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరియు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు పరిశీలన కోసం పంపించిందంట ఎన్సీడబ్ల్యూ. జైలులో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, బాధ్యతాయుత వ్యవస్థ రెస్పాన్సిబిలిటీ మరియు మహిళల హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి. ఎనఫ్, ఓకేనా. ఎన్సీడబ్ల్యూ ఎప్పుడు ఏర్పాటైంది ఏంటి, ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మహిళల గురించి ఒక టాపిక్ చూసాం కాబట్టి ఇంకొక టాపిక్ మహిళలకు సంబంధించి లింక్ చేసుకుందాం. వాస్తవానికి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ప్రతి రాష్ట్రంలో, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో అమలవుతున్న, ప్రారంభిస్తున్న సంక్షేమ పథకాల గురించి మనం ఖచ్చితంగా చదవాలా అంటే అన్నీ అవసరం లేదు. జాతీయ ప్రాముఖ్యతతో వార్తల్లోకి వస్తున్న అంశాలు, ఒకవేళ రాష్ట్ర పథకమైన జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చిన, ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సింగాపెన్ ప్రత్యేక మహిళా వ్యవస్థ, మహిళల కోసము, ఆ టాపిక్ని మనం లాస్ట్ మంత్లోనే డిస్కస్ చేసాం. నిన్న న్యూస్ పేపర్లో ఉంది. మనం చాలా టాపిక్స్ని చాలా ఎర్లీగా డిస్కస్ చేస్తున్నాము. మరి మహిళలకు సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ వచ్చింది అంటే ఖచ్చితంగా చూడాలి, అది రాష్ట్ర పథకమైనా. అలా ఇటీవల కాలంలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడము. మన తెలుగు రాష్ట్రాలు 2 పోటాపోటీగా ఇస్తున్నాయి. ఇకపోతే కర్ణాటక, ఇలా చెప్పుకుంటూ పోతే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఇలా. సో ఇప్పుడు అదే జాబితాలోకి కేరళ రాష్ట్రం చేరింది. కానీ కేరళ రాష్ట్రంలో ఆ పథకం పేరేంటని మన తెలంగాణ పోటీ పరీక్షలో అడుగుతారు. ఏపీలో అడగరు, తెలంగాణలో అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వారు చేసే పనుల గురించి తెలియజేయాలని ఉద్దేశంలో భాగంగా అడగవచ్చు, చూడాలి. ఇటీవల ప్రియదర్శిని పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. లేదంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న రాష్ట్రాలు, ఆయా పథకం యొక్క పేర్లు ఉంటాయి కదా, వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్గా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కేరళకు సంబంధించి ఇటీవల కేరళ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంది, జనరల్ ఎలక్షన్స్. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కేరళలో. యూడీఎఫ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గారు, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. ఇటీవల కేరళ సూపర్లేటివ్ టాపిక్స్తో తరచూ న్యూస్లో ఉంది. చాలా సూపర్లేటివ్ టాపిక్స్ని మనం కేరళకు సంబంధించి డిస్కస్ చేశాము. భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రము, అఫీషియల్
మైక్రోబ్ని ప్రకటించడం, బ్యాసిల్లస్ సబ్టిలిస్ అట్సెట్రా అలాంటివి. మరి ఇక్కడ విడి సతీశన్ గారు కేరళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రీసెంట్గా. సో తన ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది నిన్న జూన్ 10 రోజున. అందులో ఒక తీర్మానం ఆమోదంలోకి వచ్చింది. అమల్లోకి ఎప్పుడు వస్తుందంటే జూన్ 15 రోజున అమల్లోకి వస్తుందంట. అదే ప్రియదర్శిని పథకము. ఎవరి కోసం? రాష్ట్రంలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో. ఓకేనా? కేఎస్ఆర్టీసీ ఉంటుంది, కేరళ రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకేనా? కేరళ మంత్రివర్గం జూన్ 10, 2026 రోజున ప్రియదర్శిని పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారంట. ఈ పథకం 2026 జూన్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందంట. కేరళ రాష్ట్రంలో అన్ని వయస్సుల మహిళలు, అన్ని ఆదాయ వర్గాల మహిళలు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఈ పథకం ప్రయోజనం పొందుతారంట. మొదటి దశలో ఈ సౌకర్యం కేఎస్ఆర్టీసీ సాధారణ బస్సుల కంటే ఆర్డినరీ బస్సులు అన్నట్టు వాటికి అమల్లో ఉంటుంది. ఆదాయ పరిమితి లేదా వయస్సు పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రయోజనము అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో కేరళకు సంబంధించి రాజధాని తిరువనంతపురం. అక్కడ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ గారు ఉన్నారు, గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు ఉన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న కొన్ని రాష్ట్రాలు చూస్తే లేదా కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే కర్ణాటక కాంగ్రెస్ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ ఉంది, ఢిల్లీ బీజేపీ ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా సార్వత్రిక ఎన్నికలు మనం చూసాము. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య లేదా నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ 294. మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ నాయకుడు మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు రావడం జరిగింది. సువేందు అధికారి బీజేపీ నుండి మొట్టమొదటి ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి. అక్కడ గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు ఉన్నారు. ఇవి ఇంపార్టెంట్ నేను చెప్తున్న పాయింట్స్. మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంస్కరణలు స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ పిఎంజేవై అమలు చేసిన భారతదేశంలోని చివరి రాష్ట్రం లేదా చివరి కేంద్రపాలిత ప్రాంతం అన్నారనుకోండి ఎగ్జామినేషన్లో వెస్ట్ బెంగాల్. మరి ఇంతకాలం అడ్డుకున్నది ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, ఈ పథకం వచ్చింది. సో భారతదేశంలో 36వ రాష్ట్రం లేదా యూటీ పిఎంజేవై అమలు చేసిన ఏది అంటే వెస్ట్ బెంగాల్. మరి 36 అని ఎందుకు అంటున్నానంటే 28 + 8 36 కదా. 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపితే ఒకటి మిగిలిపోయింది, ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమలు చేసిన చిట్ట చివరి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇది అంటారు. గుర్తుపెట్టుకోండి. పిఎంజేవై జూన్ 8 రోజున 2026 వెస్ట్ బెంగాల్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అమలు చేసిన 36వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది. దీంతో ఈ పథకం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. ఓకేనా? ఆయుష్మాన్ భారత్ పిఎంజేవై ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య భద్రతా పథకం ఇది. అర్హులైన కుటుంబాలకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో నగదు రహిత పేపర్లెస్ వైద్య సేవలను అందిస్తుంది. ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించి నాణ్యమైన వైద్య సేవలకు ప్రజలకు చేరువ చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం అమలుతో పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారంట. ఓకేనా? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ డేట్స్ ఇంపార్టెంట్. మనం వార్తలు నిలుస్తున్న పథకాల గురించి, పాలసీల గురించి, పోర్టల్స్ గురించి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రతి పాయింట్ మీకు ఇస్తున్నాను చూడండి. 23 సెప్టెంబర్ 2018 రోజున ఈ పథకం ప్రారంభమైంది. పిఎంజేవై ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ జేపీ నడ్డా గారు. సో అమలు చేసే సంస్థ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ. ఓకేనా? రైట్. కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించడంతో ఈ పథకం 2018లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇంత కవరేజ్తో. ఓకేనా? రైట్. సో అమలు చేసే సంస్థ ఏ సంస్థలో స్థాపన? ఇక వెస్ట్ బెంగాల్ సంబంధించి కోల్కతా ఈజ్ ద క్యాపిటల్. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు, గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే గవర్నర్ సమక్షంలో రీసెంట్గా ప్రమాణ స్వీకారం జరిగింది కదా, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అడుగుతారు ఎగ్జామినేషన్లో. 294 నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక సదస్సు
9th 10th 2 రోజుల పాటు జరిగింది. ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు. సో నిన్నటితో ముగిసిన ఒక సదస్సు. సో సాప్లింగ్ డైలాగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా చిరాగ్ పాస్వాన్ గారు ఉన్నారు. తన ఆధ్వర్యంలో ఈ సదస్సు, ఓకేనా. సో అహ్మదాబాద్లో జరిగింది. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు షెడ్యూల్ ఏంటి, వెన్యూ ఏంటి, ఆ సదస్సు నిర్వహిస్తున్న సంస్థలు లేదా మంత్రిత్వ శాఖలు ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. సో ఆహార ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన అంశం ఇది. సో సాప్లింగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఏషియన్ పాలసీ లీడర్షిప్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ గ్రోత్. సాప్లింగ్ డైలాగ్, సాప్లింగ్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు ప్రారంభించారు. జూన్ 9th రోజున, 10th రోజున ముగిసింది. ఎక్కడ? అహ్మదాబాద్, గుజరాత్లో. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వాషింగ్టన్ DC కేంద్రం పనిచేస్తుంది. 1944 అజయ్ బంగా గారు ప్రస్తుతము అధ్యక్షులు. ఆహార ప్రాసెసింగ్ ఆధారిత ఉపాధి సృష్టి, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆహార భద్రత మరియు దక్షిణాసియా ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ సదస్సు యొక్క, ఈ డైలాగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సింపుల్ పాయింట్స్ ఇవి, ఓకేనా. ఆహార ప్రాసెసింగ్ రంగంలో ప్రోత్సాహం, ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతం పైన కేంద్రీకరించిన ఒక సదస్సు. విధాన రూపకర్తలు అంటే పాలసీ మేకర్స్, అభివృద్ధి సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు మరియు నిపుణులకు ఇది ఒక చర్చా వేదికగా పనిచేసింది. వివిధ దేశాల నుంచి ఈ రంగంలో, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నిపుణులు, మేధావులు, పరిశ్రమ నాయకులు వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ చర్చించారంట. ఆహార విలువ శృంఖలాల బలోపేతము, పోషకాహార భద్రత మరియు వ్యవసాయ ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించింది. దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయ విధానాలను ప్రోత్సహించడం సాప్లింగ్ ప్రధాన ఉద్దేశం, ఓకేనా. రైట్. సో సాప్లింగ్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. సో గుజరాత్ ఆతిథ్యంలో జరిగింది. గుజరాత్ క్యాపిటల్ వచ్చేసేసి గాంధీనగర్. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. భూపేంద్రభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రి, అక్కడ గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. మీకు గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, UPSC ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన అడుగుతారు. ఒక దేశానికి సంబంధించిన నాయకుడు మన భారతదేశ పర్యటన చేసిన, మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ నాయకులు వివిధ దేశాల్లో పర్యటించిన, అక్కడ కుదిరిన ఒప్పందాలు ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఈ కోణంలో చూడాలి. మీకు ప్రతి పాయింట్ చెప్తున్నాను. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్. సో ఇక్కడ నేపాల్కి సంబంధించిన ఒక నాయకుడు భారతదేశ పర్యటన చేశారు. ఆ పర్యటనకు సంబంధించిన సారాంశము. మరి భారతదేశము సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏవైతే ఉంటాయి, మన భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు, ల్యాండ్ బార్డర్ షేరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, అందులో ఒకటి నేపాల్. అంటే భారత్కి నేపాల్కి మధ్య భూ సరిహద్దు ఉంది. మరి ఎన్ని రాష్ట్రాలు, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నాయంటే 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. సో నేపాల్ లొకేషన్ కనుక మీరు చూసారనుకోండి, ఇక నేపాల్లో జెన్జే మూమెంట్ అధికారం కూలిపోయింది. తర్వాత అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. నేపాల్లో బ్యాలెన్స్ షా ఆ దేశ చరిత్రలోని యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. సో ఇవన్నీ మనం చూసాము. మరి భారత్ నేపాల్ సంబంధాలకు సంబంధించి భారత పర్యటనలో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ గారు పర్యటించారు. సో ఒప్పందాలు ఏం జరిగినాయి,